బీసీ రిజర్వేషన్లపై విచారణ ఇవాళ మధ్యాహ్నం 2:15 వాయిదా వేసింది హైకోర్టు. తెలంగాణ ప్రభుత్వం తరపున మరికొన్ని వాదనలు జరగనున్నాయి. బీసీ రిజర్వేషన్స్ పై ప్రభుత్వం తరపున అడ్వకేట్లు బలమైన వాదనలు వినిపించారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్స్ ను సమర్థించాయని, బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ఎవరూ ఛాలెంజ్ చేయలేదన్నారు. చట్టం ద్వారా జారీ చేసిన జీవోలను ఛాలెంజ్ చేశారన్నారు. చట్టాన్ని సవాల్ చేయకుండా జీవోను ఛాలెంజ్ చేయడం కుదరదని అభిషేక్ సింఘ్వి వాదించారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించిందన్నారు టీపీసీ చీఫ్ మహేష్ గౌడ్. ప్రభుత్వ వాదనలో బలముంది కాబట్టే ఎన్నికల ప్రక్రియపై కోర్టు స్టే ఇవ్వలేదన్నారు. ఇవాళ కూడా కోర్టులో వాదనలు నడిచి తీర్పు ప్రతికూలంగా వచ్చే అవకాశం లేదన్నారు మహేష్ గౌడ్. బీసీ రిజర్వేషన్స్ కు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి చిత్తశుద్ధితో ఉన్నామన్నారు. తాము ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదని, తమకు రావాల్సిన వాటా కోసం కొట్లాడుతున్నామన్నారు. హైకోర్టు ఎలాంటి స్టే ఇవ్వకపోవడంతో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఎలక్షన్ కమిషన్ రెడీ అవుతోంది. మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతోంది. ఇక ఇదే విషయమై లీగల్ టీంతో చర్చిస్తోంది ఎలక్షన్ కమిషన్. హైకోర్టు ఆదేశాలని పాటిస్తామంటోంది. ఈ నెల 12న నామినేషన్లు పరిశీలిస్తారు. అదే రోజు చెల్లుబాటైన నామినేటెడ్ అభ్యర్థుల జాబితా ఉంటుంది. 23న పోలింగ్, వచ్చే నెల 11న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇక ఇదంతా మొదటి విడత పోలింగ్ ప్రక్రియ. ఆర్టీసీ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఇవాళ చెలో బస్ భవన్ కార్యక్రమాన్ని చేపట్టనుంది. మెహదీపట్నం నుండి బస్ భవన్ వరకు ఆర్టీసీ బస్సులో వెళ్లనున్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, సబితాయిందారెడ్డి రేతిఫైల్ బస్టాండ్ కు చేరుకుని అక్కడి నుండి ఆర్టీసీ బస్సులో ఆర్టీసీ భవన్ వరకు ప్రయాణిస్తారు. అనంతరం టీజీఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ కు వినతి పత్రం సమర్పిస్తారు. చలో బస్ భవన్ అంటూ బీఆర్ఎస్ హడావుడి చేస్తోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గత ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని చూసిందన్నారు. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభంలోకి వస్తుందని, ఆర్టీసీ సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ముందుకెళ్తున్నామని అన్నారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును ఏఐసీసీ ప్రకటించింది. దీంతో నవీన్ యాదవ్ ఇంటి దగ్గర సంబరాలు మొదలయ్యాయి. ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు భారీగా కార్యకర్తల అభిమానులు తరలివచ్చారు. నవీన్ యాదవ్ ఇంటి దగ్గర సందడి వాతావరణం నెలకొంది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక జరుగుతుంది. తనకు టికెట్ ఇచ్చిన ఏఐసీసీ పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి కృతజ్ఞతలు చెప్పారు నవీన్ యాదవ్. టికెట్ వచ్చిన రోజే బీఆర్ఎస్ పై మాటల దాడి మొదలుపెట్టారు. 10 ఏళ్లలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేసిందో చెప్పిన తర్వాతనే బీఆర్ఎస్ ఓట్లు అడగాలంటున్నారు నవీన్ యాదవ్. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ బీజేపీ ప్రజాస్వామ్య వ్యవస్థను అణచివేయాలని చూస్తోందన్నారు నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరిరావు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపుతో నిర్మల్ నియోజకవర్గంలో చేపట్టిన ఓటు చోరీపై సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బీజేపీ తీరుపై మండిపడ్డారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్తో కలిసి దిలావర్పూర్, సారంగపూర్, లక్ష్మీచంద, మామడ మండలాల్లో సంతకాల సేకరణ చేశారు. రాజ్భవన్ నిర్మాణానికి సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. అమరావతిలో 212 కోట్లతో రాజ్భవన్ నిర్మాణం చేపట్టబోతున్నారు. అమరావతి క్వాంటమ్ సెంటర్ నిర్మాణానికి ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా సిఆర్డీఏ వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారు. అమరావతితో పాటు స్థానిక రైతులు అభివృద్ధి చెందాలన్నారు సీఎం బాబు. రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చిన వారికి రిజిస్ట్రేషన్ త్వరగా పూర్తి చేయాలన్నారు. భూములు ఇచ్చిన ఊళ్లలోనే ఈ రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వాలన్నారు. నకిలీ మద్యం తయారీని ఉపేక్షించవద్దన్నారు సీఎం చంద్రబాబు. నకిలీ మద్యంపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. మద్యం మరణాల ఆరోపణలపై విచారణ జరిపి వాస్తవాలు బయటపెట్టాలన్నారు. తప్పుడు ప్రచారాలు చేసేవారిపై చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు. ఉదయం కాకినాడ కలెక్టరేట్లో అధికారులు, మత్స్యకార సంఘాల నేతలతో భేటీ అవుతారు. మధ్యాహ్నం ఉప్పాడ, కొత్తపల్లిలో మత్స్యకారులతో సమావేశం కానున్నారు పవన్. ఇవాళ విశాఖ అనకాపల్లి జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. మాకవరంపాలెలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజ్ ను సందర్శిస్తారు. అనంతరం కేజీహెచ్ లో కురుపాం గిరిచిన బాలికలను పరామర్శిస్తారు. జగన్ పర్యటనకి షరతులతో కూడిన అనుమతినిచ్చారు పోలీసులు. అయితే జన సమీకరణకు మాత్రం అనుమతి లేదన్నారు. జగన్ పర్యటన సందర్భంగా ఊరేగింపులు, సమావేశాలపై నిషేధం విధించారు. షరతులు ఉల్లంఘిస్తే అనుమతులు రద్దు చేస్తామంటూ హెచ్చరించారు. ఎయిర్పోర్ట్ నుంచి వేపగుంట, పెందుర్తి జంక్షన్, సరిపల్లి మీదుగా పర్యటనకు అనుమతినిచ్చారు పోలీసులు. కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. జగన్ పర్యటనకు ఆంక్షలు పెట్టడం సరికాదన్నారు. ఎంత అడగదొక్కాలని చూస్తే అంత తిరుగుబాటు ఉంటుందన్నారు. రోడ్డుపైకి వచ్చే జనాన్ని ఆపడం ఎవరి తరము కాదన్నారు. ఆంక్షలు, షరతులు, చెక్ పోస్టులు పెడుతున్నారని, ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక రాచరిక పాలనలో ఉన్నామా అని ప్రశ్నించారు.
జగన్ పర్యటనకు విచిత్రమైన ఆంక్షలు పెడుతున్నారన్నారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. జగన్ కోసం వచ్చే ప్రజల్ని కట్టడి చేయడం సరికాదన్నారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా ప్రజాభిమానం తగ్గదన్నారు. ఘటనా స్థలాన్ని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్సీ, ఆర్డీఓ, ఫైర్ సేఫ్టీ అధికారులతో పాటు అనపర్తి ఎమ్మెల్యే నల్లిమెల్లి రామకృష్ణారెడ్డి పరిశీలించారు. కార్మికులు, స్థానికుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాయవరం పేలుడు ఘటన బాధాకరమన్నారు కలెక్టర్ మహేష్ కుమార్. బాణాసంచా కేంద్రానికి అన్ని అనుమతులున్నాయని, 2 వారాల క్రితమే తనిఖీలు జరిగాయని చెప్పారు. అన్ని రూల్స్ పాటిస్తున్నప్పటికీ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు. బాణసంచా పేలుడు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదానికి గల కారణాలు, సహాయక చర్యలపై ఆరా తీశారు. ప్రమాదంలో 6 మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కోనసీమ జిల్లాలో జరిగిన ప్రమాదం చాలా బాధాకరమన్నారు హోంమంత్రి అనిత. ప్రమాదానికి గల కారణాలు, సహాయక చర్యలపై ఆరా తీశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని బాణాసంచా కేంద్రాలపై ఫోకస్ పెట్టామని, అంతా రూల్స్ పాటించాలని అన్నారు. నిర్వాహకులు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలన్నారు మంత్రి. బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు మంత్రి వాసంశెట్టి. ఈ ఘటనలో 7 మృతి చెందడంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆర్డీఓ అఖిలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కంబల్లపల్లె నకిలీ మద్యం కేసు విషయంలో తమపై బురద జల్లుతున్నారని ఆరోపించారు ఎంపీ మిథున్ రెడ్డి. యుగాండాలో లిక్కర్ వ్యాపారం అనేది తప్పుడు ప్రచారం అన్నారు. జయచంద్రారెడ్డితో తనకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవన్నారు. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీపై ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా పడింది. స్థానికుల వ్యతిరేకతతో వాయిదా వేశారు అధికారులు. ప్రజాభిప్రాయ సేకరణకు మరో తేదీ నిర్ణయిస్తామన్నారు పెదగంట్యాడ తహసీల్దార్ అమల. పారదర్శకంగా ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందన్నారు. ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వానికి పంపుతామని, నివేదికను అందరి ముందు పెడతామన్నారు తహసీల్దార్ అమల. పెద్దగంట్యాడ ఘటనపై స్పందించారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. ప్రజలు తుది నిర్ణేతలని, ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత కంపెనీపై ఉందని అన్నారు. ప్రాజెక్టు లాభ నష్టాలు, పర్యావరణ ప్రభావంపై ప్రజలకు పూర్తి సమాచారం అందించాలన్నారు. ప్రజలు తప్పుదారి పట్టించే వర్గాల వలలో పడొద్దంటున్నారు పల్లా. అన్నమయ్య జిల్లా ములకల చెరువు కల్తీ మద్యం కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ప్రధాన నిందితుడు జనార్దన్ రావుతో పాటు జయచంద్రారెడ్డి, పిఏ రాజేష్ కోసం గాలిస్తున్నారు. కల్తీ మద్యం కేసులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేశారు. మరోవైపు నిందితులను కస్టడీలో కోరే ఆలోచనలో ఉన్నారు పోలీసులు. గుంటూరులో కల్తీ సిగరెట్లను పట్టుకున్నారు ఎక్సైజ్ అధికారులు. అన్నపూర్ణ కాంప్లెక్స్ లో 106 నెంబర్ దుకాణంలో నిల్వ ఉంచిన 97 లక్షల రూపాయల విలువైన కల్తీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో సోదాలు నిర్వహించిన అధికారులు ఆ నిల్వ చేసిన గోదాంని సీజ్ చేశారు. ప్రముఖ బ్రాండ్ల పేరుతో మార్కెట్లో విక్రయించేందుకు సిగరెట్లను సిద్ధం చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇవాళ మహారాష్ట్రలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు యూకే ప్రధాని కీర్ స్టార్మర్ తో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 1:45 నిమిషాలకు జియో వరల్డ్ సెంటర్ లో సిఓ ఫోరం భేటీకి హాజరు కానున్నారు మోదీ, కీర్ స్టార్మర్. అనంతరం గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ లో ప్రసంగించనున్నారు. ఇతర దేశం నుండి వచ్చిన ఒత్తిడి కారణంగానే ముంబై ఉగ్రదాడులపై అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దాడి చేయలేదని ప్రధాని మోదీ అన్నారు. ఆ దేశం పేరుగాని, అప్పటి హోంమంత్రి చిదంబరం పేరుగాని ప్రధాని ప్రస్తావించలేదు. పెట్టుబడులకు భారత్ ఉత్తమ అవకాశాలు కల్పిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. మొబైల్స్, సెమీకండక్టర్స్ నుండి ఎలక్ట్రానిక్స్ వరకు ప్రతి రంగంలోనూ మేక్ ఇన్ ఇండియాకు ప్రధాని పిలుపునిచ్చారు. సునిశ్చితమైన ప్లానింగ్, క్రమశిక్షణతో కూడిన శిక్షణ, అంకిత భావంతో కూడిన అమలుకి ఆపరేషన్ సింధూర్ ఒక ఉదాహరణ అని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. యూపీ గజియాబాద్ హిండోన్ ఎయిర్ బేస్ లో జరిగిన ఎయిర్ ఫోర్స్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. భారతదేశంలో మొట్టమొదటి ఈవీ కమర్షియల్ ట్రంక్ బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్ హర్యానాలోని సోనిపట్లో ప్రారంభమైంది. ట్రాన్స్పోర్టర్లు డీజిల్, పెట్రోల్ నుంచి ఎలక్ట్రిక్ బయోఫ్యూయల్ వైపు మళ్లాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కుమారస్వామిలు పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై దాడి ఘటనను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖండించారు. సనాతన ధర్మం పేరుతో హక్కుల ఉల్లంఘనకు పాల్పడే వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఖర్గే సూచించారు. జైలు నుంచి విడుదలైన మాజీ మంత్రి ఆజం ఖాన్ తో సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ భేటీ అయ్యారు. ఆజం ఖాన్ ని అఖిలేష్ కలవడం 2 ఏళ్లలో ఇదే మొదటిసారి. తాజా రాజకీయాలపై వారి మధ్య చర్చ జరిగింది. బీహార్ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న తన తండ్రి కలలు నిజం చేసేందుకు తాను కృషి చేస్తారని కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ అన్నారు. రామ్ విలాస్ పాస్వాన్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటనలో మద్రాస్ హైకోర్టు ఆదేశాల్ని సవాల్ చేస్తూ తమిళగ వెట్రి కళగం పార్టీ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. సిట్ ఏర్పాటుపై టీవీకే అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆస్ట్రేలియా, భారత్ మధ్య రక్షణ సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సిడ్నీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో సబ్మెరైన్ కు సంబంధించి 2 దేశాల మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాలు జరగనున్నాయి. భారత్తో యుద్ధం వచ్చే అవకాశాలు నిజంగా ఉన్నాయని పాక్ రక్షణ మంత్రి ఖాజా ఆసిఫ్ అన్నారు. ఒకవేళ సైనిక యుద్ధం జరిగితే గతం కంటే పెద్ద విజయాన్ని పాకిస్తాన్ అందుకుంటుందని తెలిపారు. ఓజీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే నెక్స్ట్ మూవీ పనుల్లో బిజీ అయ్యారు యంగ్ డైరెక్టర్ సుజిత్. నాని హీరోగా కామెడీ థ్రిల్లర్ మూవీని స్టార్ట్ చేసిన సుజిత్ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించబోతున్నారు.